హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నవరాత్రి రోజుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెసిపీ తయారీ ఎట్లా ఎట్లా చేయాలో చూపిస్తాను మరియు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, చిటికెడు ఇంగువ, శనగపప్పు, మినపప్పు ఒక టేబుల్ స్పూన్ చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడినంత. బియ్యం ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత మిరియాల్ని చిన్న కుందులో వేసి పౌడర్ లాగా దంచుకోవాలి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నాకు ఇది ఉంది కాబట్టి దీంట్లో వేసాను. ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకోవాలి మిరియాలు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి. తర్వాత దీంట్లోనే అల్లం ముక్క కూడా వేసి దాన్ని కూడా దంచుకోవాలి. ఇట్లా దంచుకోవడం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అనేది ఆ పెరుగులోకి, అంటే ఆ దద్దోజనం రైస్లోకి దిగి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అందుకనే, లేకపోతే అట్లానే వేసుకోవచ్చు ఫ్లేవర్ దిగడం కోసం. తర్వాత రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చే వరకు. చూసారా, చక్కగా ఉడికిపోయింది రైస్. ఈ రైస్ని పక్కన పెట్టుకొని, తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయాను, పెరుగు తీసుకోవాలి 1/2 కేజీ. అట్లానే జీడిపప్పు పోపుల్లో వేయడానికి నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ పోపుకి. అమ్మవారికి కదా ప్రసాదానికి నెయ్యి వాడదామని చెప్పి. అట్లానే పోపుల్ని మనం ఏమేమి తీసుకున్నామో నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకుని, మనం ఏమేమి తీసుకున్నామో అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. తర్వాత ఉడికిన రైస్ని తీసుకొని అది వేడిగా ఉండగానే కొంచెం సాల్ట్ వేసి దాన్ని గరిటెతో స్మాష్ చేయాలి మెత్తగా. వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేస్తే స్మాష్ అవుతుంది రైస్. ఆ స్మాష్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకొని, తర్వాత ఈ రైస్ చల్లారాక ఈ పెరుగులోకి యాడ్ చేసేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ పెరుగు రైసు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపే వరకు, గరిటతో కలవలేదంటే చేతితో అయినా కలపచ్చు. అంటే ప్రసాదం అమ్మవారికి పెడతాం కదా అని చెప్పి నేను గరిటతో కలిపాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుల్ని ఈ పెరుగు మీద అప్లై చేసేయడమే, పైన వేసేయడమే. చూసారా, ఎంతో డెలిషియస్గా అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెసిపీ రెడీ. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.